గైజ్ వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి July 29. అండ్ గైజ్ ఈ వీడియోలో మనము నేను 3 స్టాక్స్ స్వింగ్ ట్రేడింగ్కి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఆ 3 స్టాక్స్ని ఈ వీడియోలో మనము అనలైజ్ చేద్దాము అండ్ డిస్కస్ చేద్దాం అనమాట. 3 స్టాక్స్ వచ్చేసి ఫార్మా సెక్టార్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నిన్న. అండ్ ఈ 3 స్టాక్స్ నా ప్రీమియం మెంబర్స్కి కూడా రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టాక్ యొక్క స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. స్టాప్ లాస్ వచ్చేసి 5% to 7% అండ్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 10 to 15% అనమాట. అంటే రిస్క్ రివార్డ్ వచ్చేసి మినిమం 1:1 అయితే ఉండాలి. సో మినిమం 1:1 లేదా మోర్ దెన్ 1:1 అయితే ఉండాలన్నమాట. ఓకే, అయితే ఈ వీడియోలో మనము ఈ స్టాక్ యొక్క చార్ట్ని అయితే అనలైజ్ చేద్దాం. నేను ఏ లెవెల్లో తీసుకోవడం జరిగింది అండ్ దేని బేసిస్ పైన ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది అనేది డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ రికమెండేషన్స్ కావాలనుకునేవారు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. ఓకే, సో గ్లాండ్ ఫార్మా యొక్క చార్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. 15 minutes క్యాండిల్ని అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ నిన్న July 28 అండ్ ఈ స్టాక్లో నేను పొజిషన్ అరౌండ్ 3 o'clock అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది అనమాట ఈ లెవెల్లో. సో మార్కెట్ క్లోజ్ అయ్యే 30 minutes బిఫోర్. సో ఈరోజు చూద్దాం ఈరోజు ఏ విధంగా పర్ఫామ్ అయిందో. సో July 29 ఈ స్టాక్ వచ్చేసి అరౌండ్ ఈ క్యాండిల్ దగ్గర ఓపెన్ అవ్వడం జరిగింది, అరౌండ్ 2060 దగ్గర. అక్కడ నుంచి ఓపెన్ అయ్యి ఈ విధంగా మూమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత అరౌండ్ ఈ విధంగా కొద్దిగా ఫాల్ చూపించింది. ఆ తర్వాత అగైన్ మంచి అప్ మూమెంట్ అయితే లాస్ట్ 45 minutesలో చూపించింది. అండ్ 3 నుంచి 3:15 క్యాండిల్ అయితే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వడం జరిగింది. అల్టిమేట్లీ మనకు 2.42% అయితే 1 డేలో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు గమనించవచ్చు 5 lines ఉన్నాయి కదా. ఈ 5 lines వచ్చేసి బుల్లిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది, అంటే స్టాక్లో బుల్లిష్నెస్ ఉందని ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ స్టాక్ వచ్చేసి అబోవ్ ఈ 5 lines ఉంటే మనం ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ఉంటాం అనమాట. అబోవ్ 5 lines ఉంటేనే మనం ప్రాఫిటబుల్గా కన్వర్ట్ అవుతాం. సో ఇక్కడ నేను ఆల్కెమ్ చార్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సేమ్ ఇందులో కూడా నిన్న లాస్ట్ 30 minutesలో నేను పొజిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ స్టాక్ ఈ విధంగా మధ్యాహ్నం వరకు మూవ్ అయింది అండ్ అగైన్ ఆ తర్వాత కొద్దిగా ఫాలో అవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనం అరౌండ్ 0.46%, 0.5 వరకు ఈరోజు పెరగడం జరిగింది అనమాట. అండ్ ఈ 5 lines ఈ స్టాక్లో కూడా బుల్లిష్నెస్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ స్టాక్ ఈ 5 lines అబోవ్ ఉంటేనే మనకు ప్రాఫిటబుల్గా ఉంటాము. సో మోస్ట్లీ ఇది బుల్లిష్నెస్ ఉంది కాబట్టి మనకు మోర్ ఛాన్సెస్ ఉంది ఇందులో ప్రాఫిట్ రానికి. అంటే మీరు నేను ఏదైతే స్టాక్స్ ఇప్పుడు మీకు చూపించానో మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 5 to 10 daysలో ఎంత ప్రాఫిట్ వస్తుందో చూడండి మీరు కూడా.